వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట రూరల్ పరిధిలో రామన్నగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతుందని తెలిపారు. గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలకు చేరవేసే సమర్థవంతమైన వేదికలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పంటల దిగుబడులు పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదగిరి, ఎన్డీఓ బాలకృష్ణ, ఏఈఓ సందీప్, డాక్టర్ మణిరత్నం, ఎస్ఐ బాలునాయక్, వార్డు సభ్యులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రావడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నదని మీకు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇక్కడ వచ్చినప్పుడు స్కూలు, అంగన్వాడీ విజిట్ చేయడం జరిగింది, నాకు గుర్తు ఉంది. అదేవిధంగా అక్కడ దానికి అపోజిట్ సైడ్లోనే వ్యూ బిల్డింగ్ కడుతున్నారు, అది కూడా నడుస్తుంది. నాకు ఇప్పుడు కంప్లీట్ అయి ఉండాలి. స్లాబ్ పడిందా? ఓకే, సంతోషం. సో చాలా సంతోషం ఇక్కడ రావడం. ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రామన్నగూడెం ప్రోగ్రాంకి, ఈ గ్రామ సభకి సభాధ్యక్షత ఉన్న గ్రామ సర్పంచ్ గారు అర్ల శైలజ గారికి, అదేవిధంగా మన జిల్లా సూర్యాపేట జిల్లా డిపిఓ గారు యాదగిరి గారికి, ఈ మండలం ఎంపీడీఓ గారు బాలకృష్ణ గారికి, మన డిటి గారు లాలు గారికి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సందీప్ గారికి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనిల్ గారు, అదేవిధంగా డాక్టర్ గారు పేరు మణిరత్నం గారు, అదేవిధంగా మన ఎస్ఐ గారు బాలు గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఇంకా ఏఈ ఎలక్ట్రిసిటీ మాట్లాడారు, అదేవిధంగా మన టీఏ గారు మాట్లాడారు, ఏపీఎం మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరికీ మనకి సాయిల్ హెల్త్ కార్డు సంబంధించిన ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ వాలంటీర్ కింద ఉన్నారు, వారు మాట్లాడారు. చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన రామన్నగూడెం గ్రామస్తులకి, వార్డ్ మెంబర్స్కి, మహిళా సంఘాలు, విఓ ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, సంఘ సభ్యురాలు కావచ్చు, ఇక్కడ వచ్చిన వివిధ హోదాలో ఉన్న అధికారులకి, ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా, పెద్దలకి అందరికి నమస్కారం, పిల్లలకి ఆశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడు దాకా దాదాపు ప్రతి అధికారి మాట్లాడడం జరిగింది, వారు వాళ్ళకి సంబంధించిన అంశాలు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రజలకు సంబంధించి ముఖ్యమైన 10 అంశాల గురించి అంతకుముందు డిపిఓ గారు కొంచెం మాట్లాడినప్పుడు ప్రస్తావించారు. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు, యూత్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, పోలీస్ సంబంధించి అరైవల్ కావచ్చు, డ్రగ్ నిర్మూలనం కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యమైన అంశాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.